హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు పొట్టిక్కలు చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది వచ్చేసి పనస బుట్టలని కూడా అంటారండి. ఇది పనసాకుతో పెట్టి ఇడ్లీ చేసుకుంటాము. చాలా పనసాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కానీ చాలా మంచిదంటండి. ఇది లివర్కి కానీ చాలా మంచిది. మనకి బీపీ షుగర్ ఉంటే కానీ తగ్గిస్తుంది. ఈ ఆకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయంట. ఇది ఎట్లా చేసుకోవాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా 1 కేజీ 4 గ్లాసులు రవ్వ తీసుకున్నానండి, ఇడ్లీ రవ్వ. 1 కేజీకి ఈ గ్లాస్తో నాకు 4 గ్లాసులు వస్తాయి. ఇది ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. ఈ గిన్నెలో నీళ్లు పోసుకొని బాగా మునిగేలాగా పోసుకొని ఆ పైన ఉండే వాటర్ అంతా వంచేసుకోవాలి. ఉంచి రవ్వని ఇట్లా పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు మినప్పప్పు 1 గ్లాస్ మినప్పప్పు తీసుకుంటున్నానండి. 4 గ్లాస్ రవ్వ, 1 గ్లాస్ మినప్పప్పు. తీసుకొని ఈ పప్పును కానీ బాగా వాష్ చేసుకుంటా ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిగా మెంతులు తీసుకున్నానండి, మినపప్పులోకి వేసుకుంటాము. ఇట్లా వాటర్ వేసిన వెంటనే బాగా ఇట్లా పప్పును బాగా ఇట్లా నలిపినట్టు చేసినామంటే మురికి ఏదైనా ఉంటే కానీ డస్ట్ ఉంటే కానీ పోతుందండి. ఇట్లా ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు రవ్వ కానీ ఇట్లా మూత పెట్టుకుంటాము. మినపప్పుని మూత పెట్టి ఒక 4 అవర్స్ బాగా ఊరనిచ్చుకోవాలి. 4 అవర్స్ తర్వాత బాగా మినపప్పు ఊరిందండి. మంచిగా ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం. ఇది మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వలోకి వేసేసుకుంటాము. ఇంకొకసారి కూడా అవుతుందండి మినపప్పు. అది కానీ వేసి 2 సార్లుగా మంచిగా ఇట్లా మిక్సీకి వేసుకొని మినపప్పుని గ్రైండ్ చేసుకుంటాం. ఈ రవ్వలోకి వేసేసుకున్నానండి. రవ్వలో నీళ్ళు ఉండకూడదు. మనం నీళ్ళు వంచేసి ఉత్తిగా రవ్వని ఇట్నే నానబెట్టుకోవాలి. నీళ్ళు ఉంటే ఇడ్లీ బాగా రావండి. బాగా ఇట్లా గట్టిగా ఉండే రవ్వలో ఈ మినపప్పు వేసుకొని గట్టిగానే కలుపుకోవాలి. ఇట్లా గట్టిగానే ఉండాలండి. ఇప్పుడు మన చేతిలో చూపెడుతున్నాను కదా, మనం పెట్టేటప్పుడు ఏమంటే ఇది ఇంత గట్టిగా ఇడ్లీ ఎట్ట వస్తుంది అనిపించవచ్చు. అది పొంగిందంటే కొద్దిగా లూజ్ అవుతుందండి పిండి. బాగా మనకి సగానికి పైన గ్యాప్ ఉండాలండి గిన్నెలో. మనం కలిపి పెట్టే గిన్నెలో సగం పిట్టి వేసుకున్నామంటే రెండో రోజుకి పొంగుతుంది బాగా. ఇది మూత పెట్టి రాత్రి అంతా ఉండేయండి. ఇప్పుడు పనసాకులు తీసుకున్నాను. పనసాకులు ఇట్లా పుల్లబెట్టి బాగా ఒకసారి వాష్ చేసుకొని వచ్చినానండి. ఇప్పుడు చీకురు పుల్ల పెట్టి ఇట్లా జాయింట్ చేసుకోవాలి. 4 ఆకుల్ని ఫస్ట్ పెట్టి ఇట్లా జాయింట్ చేసుకుంటాము. చేసినాము. ఇప్పుడు మనం బుట్టలాగా ఈ పైన మనం పుల్లలతో పెట్టి జాయింట్ చేసినామంటే మనకి పనస బుట్టలు రెడీ అయిపోతాయండి. మీకు డీటెయిల్గా తెలియాలని చెప్పి కొంచెం లాంగ్గా పెట్టున్నాను. ఇప్పుడు నేను ఈ పుల్ల లోపల నుండి పెట్టానండి. ఇది బయట నుండి కానీ పెట్టి కుట్టుకోవచ్చండి. మనకు బుట్ట రెడీ అయిపోయింది, పనసాకుల బుట్ట. ఇప్పుడు బయట నుండి కుడుతున్నాను చూడండి. ఇట్లా 4 ఆకులు జాయింట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది బుట్టలాగా చేసుకొని మనం బయట నుండే జాయింట్ చేసుకుంటాం పుల్లలు పెట్టి. మనకి ఏ విధం ఈజీ అనిపిస్తే అట్లా చేసుకోవచ్చండి. ఇట్లనే ఆకులన్నీ మనము పనస బుట్టలు చేసుకుంటాము. ఈ ఆకులో కానీ మంచి ఫ్లేవర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. కొంచెం లేత ఆకులుగా ఉంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. అన్నీ చేసుకున్నాము. ఇది వచ్చేసి చిల్లుల గిన్నెలో ఇట్లా పెట్టుకున్నాను. మనకు ఆవిరి పెట్టుకుంటాం కదండి, దానికని ఇట్లా చిల్లుల గిన్నె తీసుకున్నాను. గిన్నెలో ఇట్లా మనం పెట్టేసుకోవాలి. పిండి రాత్రి అంతా బాగా పులిసిందండి. మంచిగా ఇట్లా పొంగింది చూడండి. మనం సగం పెట్టినాము, ఇప్పుడు నిండికి వచ్చింది. బాగా ఇట్లా ఒకసారి ఇట్లా కలుపుకుంటాము. కలుపుకొని మనకి ఎంత పిండి కావాలో అంత పిండి ఇప్పుడు మనం సోడా ఉప్పు వేసి కలుపుకుంటామండి. మిగిలిన పిండి మనం అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు.
కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఒక పావు స్పూన్ అంతా కుకింగ్ సోడా వేసుకుంటామండి. వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటాము. ఉప్పు సోడా పైన నీళ్లు వేసుకున్నామంటే బాగా యాక్టివేట్ అవుతుంది. బాగా ఇట్లా కలుపుకోవాలి. పొట్టికలకు వచ్చి మనం కొంచెం పిండి గట్టిగానే ఉంటుందండి. ఇడ్లీ కొద్దిగా పలసగా చేసుకుంటాము. వీటికి వచ్చేసి కొద్దిగా గట్టిగానే ఉండాలి పిండి. ఇప్పుడు ఈ పనసబుట్టలు తీసుకొని ఇందులోకి గెరిటితో వేసుకుంటాము. బాగా ఇట్లా అన్నిట్లలో ఇట్లా ఫిల్ చేసుకొని పెట్టుకుంటాము. ఇట్లా స్టీమ్ పెట్టుకోవడానికి ఇట్లా చిల్లులు గిన్నెలో పెట్టుకుంటున్నామండి. అన్నీ ఇట్లా పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి స్టీమ్కి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా ఒక పెనంలో నీళ్లు పోసి మంచిగా కాంచుకుంటున్నామండి. బాగా పొగలు వస్తున్నాయి. నీళ్ళు వచ్చేసి ఇట్లా మరగాలి. మరిగేటప్పుడు మనం ఈ చిల్లులు గిన్నె పెట్టేసుకుంటాము. నీళ్ళు వచ్చేసి చిల్లులు గిన్నెలోకి రాకూడదండి, పెనంలోనే ఉండాలి. మనకి స్టీమ్ మాత్రం ఆ గిన్నెకి రావాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాము. ఇది ఒక 15 నిమిషాలు బాగా స్టీమ్ పట్టి మంచిగా ఉడికినాయండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా పగిలి ఉన్నాయో. ఇప్పుడు చట్నీ చేసుకుంటాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని టమాటాలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు నీళ్ళల్లో నానబెట్టిన వేసుకున్నానండి. ఉప్పు కానీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాము. పెనం పెట్టుకొని పెనంలోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, శనగపప్పు, ఆవాలు వేసుకొని మంచిగా ఇట్లా పోపు పెట్టేసుకున్నాం. మనకి చట్నీ కానీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ ఆ పొట్టికిలకి. కొద్దిగా వాటర్ కానీ వేసుకుంటున్నాను. మనకి ఆ పచ్చి వాసన పోవాలంటే కొద్దిగా ఇట్లా వాటర్ వేసి మంచిగా నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలండి. మనకి చట్నీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా కమ్మకమ్మగా చట్నీ రెడీ అయింది. పటికలు కానీ రెడీగా ఉన్నాయండి. బాగా స్టీమ్కి దించి పెట్టి ఒక 15 నిమిషాలు రెస్ట్ ఉండాలండి. వాటికి అప్పటికప్పుడే ఇప్పకూడదు వేడిగా. ఒక 15 నిమిషాల తర్వాత ఇప్పితే చూడండి ఎంత బాగా ఉడికి ఎంత బాగా పగిలి ఉన్నాయి, పగుళ్ళు వచ్చాయి. చాలా సాఫ్ట్గా టేస్టీగా గమ్మగమ్మలాడుతుందండి. ఈ ఆకుకి ఒక సువాసన ఉందండి. అది ఉడికేటప్పుడు కానీ చాలా బాగా ఫ్లేవర్ మంచిగా అనిపించింది. మనం ప్లేట్లోకి పెట్టేసుకున్నాము. టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంది. చూడండి తుంచి చూపెడుతున్నాను. చూడండి ఎంత బాగా స్పాంజీ లాగా కేక్ లాగా వచ్చాయండి. టేస్టీ పనసబుట్టలు రెడీ అయిపోయినాయండి. ఇది మనం ఇప్పుడు కారం చట్నీతో టేస్ట్ చేసుకుంటాము. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉండిందండి. మీరు కానీ ట్రై చేసి చూడండి. మన ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ పనసబుట్టలతో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. హెల్త్కి కానీ చాలా మంచిదండి ఇవి తినడం వల్ల. బీపీకి, షుగర్కి అన్నిటికీ మంచిదంట. ఓకే వ్యూవర్స్, బాయ్.